కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడికి ప్రయత్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ నేతలు విద్యార్థి నేతలకు మధ్య తోపులాట జరిగింది. నలిత్ సెంటర్ లో కార్యాలయం పెట్టుకున్నాడు కానీ ఒక్కరోజు కూడా విద్యార్థులకు అందుబాటు లేని పరిస్థితి ఉన్నది. ఎస్ఆర్ఆర్ కళాశాల చదువుకున్నది గొప్పలు చెప్పుకుంటూ తప్ప ఏం లేని పరిస్థితి రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పైన బయల్స్ టెండర్ల పైన ఉన్న స్థాయి ఈ రోజు ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థుల పైన ఇంకా కూడా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఇదే విధంగా ఇంకా కావాలని చెప్పేసి ఎంతో తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి మళ్ళీ బుద్ధి చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అయితే విడుదల చేయాలని కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు అయితే ముట్టడికి యత్నించారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ప్రజెంట్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఏమైనా స్పందించారా? శాలిని, అయితే భారత విద్యా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం అయితే విద్యార్థులు చేయడం జరిగింది. అయితే భారీ ఎత్తున విద్యార్థులు పొన్నం ప్రభాకర్ సంబంధించిన క్యాంపు కార్యాలయం వద్దకు బయలుదేరడం జరిగింది. నినాదాలు చేస్తూ, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ గత కొన్ని రోజుల నుంచి కూడా చేస్తానంటున్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తలేరనే కోణంలో కూడా విద్యార్థులు అయితే నినాదాలు చేస్తూ ప్లాకార్డ్స్ పెట్టుకొని కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ చేస్తేనే ఒకవైపు మేము దీనికి సంబంధించిన ధర్నాలు కావచ్చు, ఒకవైపు నిరసనలు అయితే ఆఫ్ చేస్తాం, లేనట్టయితే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉవ్వెత్తున తీసుకుపోవడానికి విద్యార్థులం అందరం కూడా ఏకమవుతామనే కోణంలో కూడా వాళ్ళు విద్యార్థులు అక్కడ నినాదం చేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించడం జరిగింది. విద్యార్థులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో విద్యార్థులు, స్టూడెంట్ యూనియన్ నాయకులు, ఇటు పోలీసుల మధ్య మాత్రం ఒకవైపు చిన్న తోపులాట కూడా జరగడం జరిగింది. అనంతరం ఒకవైపు స్టూడెంట్ యూనియన్ నాయకులను వెహికల్లో ఎక్కించుకొని పోలీసులకైతే తరలించిన పరిస్థితులు చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్ అయిన విద్యార్థులకు క్లారిటీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేటు కాలేజ్ మాత్రం ఒకవైపు బంద్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదనే కోణంలో కూడా విద్యార్థులు, అదేవిధంగా స్టూడెంట్ యూనియన్ నాయకులు అయితే అక్కడ భారీ ఎత్తున ధర్నా దిగడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు అయితే పోలీస్ స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.